భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఆ సమయంలో గోల్డ్ కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారం అంతగా మమేకమైపోయింది. మన దేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుందని మన ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. 365 రోజులు ఈ బిజినెస్ కు ఏ లోటు లేదు, కొనుగోలు ఉంటూనే ఉంటాయి. బారసాలలు, పుట్టినరోజులు, ఎంగేజ్మెంట్లు, పెళ్లిళ్లు ఇలా ఏ చిన్న శుభకార్యం చేసినా బంగారం కొంటారు. ఈ బంగారానికి పండగల రోజుల్లో అయితే మరింత డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం టన్నులకు టన్నుల బంగారం మన దేశంలోకి దిగుమతవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఆకాశంలో ఉండటంతో బంగారం ప్రియులకు ఈ బంగారం మోయలేని భారంగా మారింది. చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు 10 అడుగులు వెనక్కు వేశారు. అయితే ఇప్పుడు బంగారం ప్రియులు అందరికీ బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్లయింది. ఒక వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కిలో బంగారం ధర 3 రోజుల్లోనే దాదాపు 1,500కు పడిపోయింది. ఇక వెండి ధర అయితే 1,00,000 దగ్గరకు దిగి వచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు నవంబర్ 13వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎంతకు దిగి వచ్చాయో తెలుసుకుందాం. నిన్న మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ బంగారం 75,810 రూపాయలుండగా అది ఈరోజు 1,420 రూపాయలు తగ్గి 74,390 రూపాయలు పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,200 రూపాయలు ఉండగా అది ఈరోజు 1,350 రూపాయలు తగ్గి 70,850 రూపాయల ధర పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే అది పయనిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్లో నిన్న కిలో వెండి ధర 1,02,000గా ఉండగా ఇవాళ ఒక్కరోజే 2,000 పడిపోయింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,00,000 మార్కు వద్దకు దిగి వచ్చింది. ఇప్పుడు బంగారం వెండి ధరలు కుప్పకూలి కొండ దిగి రావడంతో బంగారం వెండి ప్రియులకు భారీ ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు మరింతగా తగ్గుముఖం పట్టవచ్చని మా అంచనాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.